హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు పొటాటో గార్లిక్ బాల్స్ చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 పొటాటోస్ ఉడకబెట్టుకొని ఇలా పైన తొక్కు తీసేసి ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఆకు ముక్క కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, అంటే 1 టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ పౌడరు ఒక 3 టేబుల్ స్పూన్స్ కానీ, ఒక హాఫ్ కప్ కానీ, దానికి సరిపడినంత. నెక్స్ట్ వచ్చేసి గార్లిక్ ముక్కలు చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా సాల్ట్ కూడా తీసుకోండి. నెక్స్ట్ ఆరిగానో కొద్దిగా తీసుకోండి, ఒక హాఫ్ టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి. నెక్స్ట్ చేసే విధానం చూపిద్దాం. స్మాష్ చేసుకోవాలని చెప్పి పొటాటోస్ ఇలా స్మాష్ చేసుకోవాలి ఒక గిన్నెలో తీసుకొని. హలో ఫ్రెండ్స్, ఇలా స్మాష్ చేసేసేయండి ఉల్లగడ్డల్ని. దాంట్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి తగినంత. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఆకు వేసుకోండి. నెక్స్ట్ గార్లిక్ కూడా వేసేసుకోండి దాంట్లోనే. నెక్స్ట్ గరం మసాలా, ఆరిగానో మొత్తం వేసేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకోండి బాగా. లాస్ట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి దానికి టేస్ట్కి సరిపడినంత. కార్న్ పౌడర్ కూడా దానికి సరిపడినంత 2-3 టేబుల్ స్పూన్స్ పడతాయి. దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా ఆలూని ఇలా బాల్స్ చేసుకొని కార్న్ పౌడర్ వాటర్ ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా ముంచి తడి చేసి ఇట్లా రౌండ్గా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇలా డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇలా వచ్చినాయి చూడండి. ఇది టమాటో సాస్తో చిల్లీ సాస్తో నంచుకుంటే చాలా సూపర్గా ఉంటాయి.